ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్ ఆథరైజేషన్ రద్దు చేస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో వర్క్ పర్మిట్ రెన్యువల్కు అప్లికేషన్ పెండింగ్లో ఉన్నా కూడా 540 రోజులు వర్క్ చేసే వీలు ఉండేది. ఇప్పుడు ట్రంప్ పాలసీలతో గడువు ముగిసేలోగా రెన్యువల్ కాకపోతే మైగ్రెంట్స్ వర్క్ పర్మిట్ ఆథరైజేషన్ కోల్పోతారు. దీంతో వర్క్ పర్మిట్ రెన్యువల్కు పరుగులు తీస్తున్నారు. ఈ ప్రభావం గ్రీన్ కార్డ్ హోల్డర్స్ స్పౌజెస్ అంటే H4, అలాగే H1Bs వీసా, స్టెమ్ వర్క్ ఎక్స్టెన్షన్పై ఉన్న విద్యార్థులు, ముఖ్యంగా భారతీయ మైగ్రెంట్స్ నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్ ఆథరైజేషన్ రద్దు కీలక నిర్ణయం ముఖ్యంగా ఇండియన్స్కు భారీ నష్టం ఉందని జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నారు.